రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలను పరిశీలించినట్లయితే మొత్తం 4130 పంచాయతీల్లో ఎన్నికలు జరగగా 2623 ఇప్పటివరకు ఫలితాలు వెలువడ్డాయి. తెరాస మద్దతుదారులు 1774 మంది గెలుపొందారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 451 మంది, తెదేపా 19, భాజపా 16, అలాగే సిపిఐ 3, సిపిఎం బలపరిచిన అభ్యర్థులు 13 మంది, ఇక ఇతరులు 348 మంది విజయం సాధించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఉన్న ఫలితాలు పరిశీలించినట్లయితే మొత్తం 4130 గ్రామ పంచాయతీల్లో 2635 పంచాయతీల్లో ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. అందులో తెరాస మద్దతు తెలిపిన అభ్యర్థులు 1782 మంది, కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు 453 మంది గెలుపొందారు. తెదేపా మద్దతు తెలిపిన అభ్యర్థులు 19 మంది, భాజపా 17, సిపిఐ 3, సిపిఎం బలపరిచిన అభ్యర్థులు 13 మంది గెలుపొందారు. ఇతరులు 350 మంది గెలుపొందారు. ఇక తేలనివి 1491 గ్రామ పంచాయతీలున్నాయి. ఇక జిల్లాల వారీగా పంచాయతీల ఎన్నికల ఫలితాలకు సంబంధించి వివరాలు చూస్తే 1, 2 విడతలు కలిపి మొత్తం ప్రస్తుతానికి మనం జనగామ జిల్లా చూస్తున్నాం. తెరాస 116, కాంగ్రెస్ 17, భాజపా 1, ఇతరులు 12 మంది గెలుపొందారు. జనగామ జిల్లా మొత్తంగా 209లో 166 పంచాయతీల్లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెరాస 131, కాంగ్రెస్ 69, తెదేపా బలపరిచిన వారు 2, భాజపాలో 4, ఇక ఇతరులు 26 మంది విజయం సాధించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో చూసుకున్నట్లయితే తెరాస బలపరిచిన అభ్యర్థులు 116 మంది, కాంగ్రెస్ 29, ఇతరులు 12 మంది గెలుపొందారు. మొత్తం 180లో 157 పంచాయతీల్లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కామారెడ్డి జిల్లాలో చూసినట్లయితే తెరాస 214, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 93, ఇక భాజపా 2, ఇతరులు 39 మంది గెలుపొందారు. కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే తెరాస బలపరిచిన అభ్యర్థులు 66 మంది, కాంగ్రెస్ 25, తెదేపా 2, భాజపా 7, సిపిఐ బలపరిచిన అభ్యర్థులు 1 విజయం సాధించారు. ఇతరులు 46 మంది విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే తెరాస 188, కాంగ్రెస్ 60, తెదేపా 13, ఇక భాజపా 1, సిపిఐ 6, ఇతరులు 32 మంది గెలుపొందారు. కుమరం భీం జిల్లాలో చూసుకున్నట్లయితే తెరాస బలపరిచిన అభ్యర్థులు 108 మంది, కాంగ్రెస్ 40, భాజపా 1, ఇతరులు 28 మంది గెలుపొందారు. మొత్తంగా 218 స్థానాల్లో 117 గెలుపొందారు. మహబూబాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే తెరాస 168 మంది, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 53, తెదేపా 2, సిపిఎం అభ్యర్థులు 3, ఇతరులు 19 మంది విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాలో తెరాస బలపరిచిన అభ్యర్థులు 248, కాంగ్రెస్ 28, తెదేపా 4, భాజపా బలపరిచిన అభ్యర్థులు 15 మంది, సిపిఎం 1 గెలుపొందారు. ఇతరులు 137 మంది గెలుపొందారు. మంచిర్యాల జిల్లాలో చూస్తే తెరాస మద్దతుదారులు 110 మంది, కాంగ్రెస్ 20, అలాగే సిపిఎం 1, ఇతరులు 48 మంది విజయం సాధించారు. మెదక్ జిల్లాలో తెరాస మద్దతు 219 మంది, కాంగ్రెస్ 54, భాజపా 1, ఇతరులు 24 మంది విజయం సాధించారు. 1, 2 విడతల్లో మొత్తంగా చూసినట్లయితే
మేడ్చల్ జిల్లాలో తెరాస మద్దతుదారులు 26 మంది, కాంగ్రెస్ 10, భాజపా 1, ఇతరులు 9 మంది విజయం సాధించారు. నాగర్ కర్నూలు జిల్లాలో తెరాస మద్దతు తెలిపిన అభ్యర్థులు 175 మంది, కాంగ్రెస్ 46, భాజపా 3, సిపిఎం 2, ఇతరులు 37 మంది విజయం సాధించారు. నల్గొండ జిల్లాలో తెరాస మద్దతు తెలిపిన అభ్యర్థులు 265, కాంగ్రెస్ 107, తెదేపా 2, భాజపా 2, సిపిఐ 3, సిపిఎం 1, అలాగే ఇతరులు 53 స్థానాల్లో పంచాయతీల్లో విజయం సాధించారు. నిర్మల్ జిల్లాలో తెరాస మద్దతు తెలిపిన అభ్యర్థులు 146, కాంగ్రెస్ 50, భాజపా 1, సిపిఎం మద్దతు తెలిపిన అభ్యర్థి 1, ఇతరులు 31 మంది పంచాయతీల్లో గెలుపొందారు. నిజామాబాద్ జిల్లాలో తెరాస మద్దతు తెలిపిన అభ్యర్థులు 202, కాంగ్రెస్ 35, భాజపా 2, ఇతరులు 50 మంది విజయం సాధించారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను చూసినట్లయితే తెరాస బలపరిచిన అభ్యర్థులు 83 మంది, కాంగ్రెస్ 38, అలాగే భాజపా 1, ఇతరులు 31 మంది గెలుపొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెరాస మద్దతు తెలిపిన అభ్యర్థులు 76 మంది, కాంగ్రెస్ 15, భాజపా 3, ఇతరులు 34 మంది గెలుపొందారు. రంగారెడ్డి జిల్లాలో తెరాస మద్దతు తెలిపిన అభ్యర్థులు 148 మంది, కాంగ్రెస్ 76, తెదేపా 4, భాజపా 8, సిపిఎం 4, ఇతరులు 42 మంది విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లాలో తెరాస 270, కాంగ్రెస్ 89, తెదేపా 1, భాజపా 8, ఇతరులు 35 మంది విజయం సాధించారు. సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లయితే తెరాస బలపరిచిన అభ్యర్థులు 265 మంది, కాంగ్రెస్ 18, అలాగే భాజపా 2, సిపిఎం బలపరిచిన అభ్యర్థులు 2, ఇతరులు 24 మంది విజయం సాధించారు. వికారాబాద్ జిల్లాలో తెరాస బలపరిచిన అభ్యర్థులు 174 మంది, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 89, సిపిఐ బలపరిచిన అభ్యర్థి 1, అలాగే ఇతరులు 40 మంది విజయం సాధించారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను బట్టి తెరాస 1, 2 విడతల్లో కలిపి తెరాస మద్దతు తెలిపిన అభ్యర్థులు 147, కాంగ్రెస్ 65, తెదేపా 1, భాజపా 4, సిపిఐ 1, సిపిఎం 3 విజయం సాధించారు. ఇక వనపర్తి జిల్లాలో తెరాస బలపరిచిన అభ్యర్థులు 86 మంది, కాంగ్రెస్ 23, తెదేపా 5, భాజపా 2, ఇతరులు 46 మంది గెలుపొందారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో తెరాస బలపరిచిన అభ్యర్థులు 196, కాంగ్రెస్ 33, అలాగే ఇతరులు 15 మంది గెలుపొందారు. వరంగల్ అర్బన్ జిల్లాలో తెరాస మద్దతు తెలిపిన అభ్యర్థులు 56, కాంగ్రెస్ 5, ఇతరులు 4 గెలుపొందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తెరాస మద్దతు తెలిపిన అభ్యర్థులు 121 మంది, కాంగ్రెస్ 40, భాజపా 1, సిపిఎం బలపరిచిన అభ్యర్థి 1, ఇతరులు 33 మంది విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లాలో తెరాస బలపరిచిన అభ్యర్థులు 126 మంది, కాంగ్రెస్ 20, తెదేపా 2, భాజపా 9, ఇతరులు 75 మంది విజయం సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెరాస మద్దతు తెలిపిన అభ్యర్థులు 139, కాంగ్రెస్ 46, తెదేపా 9, సిపిఐ 10, సిపిఎం 16, ఇతరులు 53 మంది గెలుపొందారు. జగిత్యాల జిల్లాలో తెరాస అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు 109 మంది, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 32, తెదేపా 1, భాజపా 2, ఇతరులు 58 మంది గెలుపొందారు. జనగామ జిల్లాలో తెరాస బలపరిచిన అభ్యర్థులు 116, కాంగ్రెస్ 37, భాజపా 1, ఇతరులు 12 మంది విజయం సాధించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెరాస బలపరిచిన అభ్యర్థులు 132, కాంగ్రెస్ 71, తెదేపా 2, భాజపా 4, ఇతరులు 27 మంది గెలుపొందారు. జోగులాంబ గద్వాల జిల్లాలో చూసుకున్నట్లయితే
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ తెరాస మద్దతుదారుల హవా కొనసాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్లో 88.26% ఓటింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏకగ్రీవాలతో కలిపి ఇప్పటికే 1300కు పైగా గ్రామాల్లో తెరాస మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. అటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సుమారు 300 గ్రామాల్లో విజయం సాధించారు. బ్యాలెట్ విధానం కావడంతో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్తో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ తెరాస మద్దతుదారుల హవా కొనసాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్లో 88.26% ఓటింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏకగ్రీవాలతో కలిపి ఇప్పటికే 1300కు పైగా గ్రామాల్లో తెరాస మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. అటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సుమారు 300 గ్రామాల్లో విజయం సాధించారు. బ్యాలెట్ విధానం కావడంతో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్తో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది.